ఏపీలో వైసీపీ నేతలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నిన్న జోగి రమేష్, మొన్న పేర్ని నాని, అంతకుముందు విడుదల రజని, ఇలా ఎవరో ఒకరి మీద ఏదో ఒక ఫిర్యాదు వస్తూనే ఉంది. అయితే ఇక్కడే అర్థం కాని అసలు విషయం ఏంటంటే, ఆయా నేతలపై చర్యలు తీసుకుంటారా, అసలు ఏం జరుగుతోంది అనే మాట ఇప్పుడు తెలుగు తమ్ముళ్లనే భయపెడుతోంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ జెండా మోసినా, పార్టీ పేరు చెప్పినా, చివరికి పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నా సరే వైసీపీ నేతలు దాడులు చేశారు. కొందరి ఆస్తులు ధ్వంసం చేస్తే మరికొందరివి స్వాధీనం చేసుకున్నారు. ఇక వైసీపీ శ్రేణుల అరాచకాలు తట్టుకోలేక ఊరు వదిలి వెళ్లిపోయిన వారు ఎంతో మంది మళ్లీ ఎన్నికల నాటికి తిరిగి సొంత గ్రామాలకు వచ్చారు. ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం కష్టపడి పనిచేశారు. వైసీపీని ఓడించారు, అనుకున్నది సాధించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే బులుగు పార్టీ సైకోలు రెచ్చిపోయారు. మాదే రాజ్యం, మా ఇష్టం వచ్చినట్లు చేస్తామని చెలరేగిపోయారు. గ్రామాల్లో తమ ఆధిపత్యానికి అడ్డుగా ఉన్న వారిపై దాడులు చేశారు, ప్రాణాలు తీశారు, తప్పుడు కేసులు పెట్టి రోజుల తరబడి జైల్లో ఉండేలా చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అయితే వైసీపీ నేతలు చేసిన అరాచకాలు ఏపీ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు. నామినేషన్ పత్రాలు లాక్కోవడం, కిడ్నాప్ చేయడం, హత్యాయత్నం, ఇలా ఎన్నో. చివరికి ఆస్తులు కూడా బలవంతంగా లాక్కున్నారు. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కార్యకర్తలకు ధైర్యం వచ్చింది. అప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు ఒక్కొక్కరిగా బయటకొచ్చారు. తామంతా వైసీపీ నేతల అరాచకాలకు బలైన వారమే అంటూ అధినేత చంద్రబాబుకు, మంత్రి లోకేష్కు ఫిర్యాదులు చేశారు. 2024లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతం వారైనా సరే, ఏ పార్టీ వారైనా సరే ఈ గ్రీవెన్స్లో ఫిర్యాదులు చేయొచ్చు. మంత్రి స్థాయి నేతలతో పాటు కార్పొరేషన్ చైర్మన్, పార్టీ నేతలు ఈ గ్రీవెన్స్లో అందుబాటులో ఉంటున్నారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఆయా శాఖలకు పంపిస్తారని పార్టీ నేతలు తొలినాళ్లలో చెప్పారు. ఇలాంటిదే ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ కూడా ప్రజా దర్బార్ పేరుతో నిర్వహిస్తున్నారు. అక్కడ లోకేష్ స్వయంగా ఫిర్యాదులు తీసుకుని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు. ఇక్కడే కార్యకర్తల్లో అనుమానం మొదలైంది. ప్రజా దర్బార్లో ఇచ్చిన ఫిర్యాదుల స్టేటస్ తెలుస్తుంది, కానీ పార్టీ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదుల సంగతి ఏంటి అనే మాట వినిపిస్తుంది. పార్టీ నేతలకు ఇచ్చిన ఫిర్యాదు పరిష్కారం కాకపోవడంతో కొందరు మళ్లీ ప్రజా దర్బార్కు వచ్చి లోకేష్కు విన్నవించుకుంటున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ దృష్టికి తమ సమస్యలు తీసుకొస్తే పరిష్కారం లభిస్తుందని రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఫిర్యాదులు తీసుకుంటున్నారు తప్ప వాటి పరిస్థితి గురించి తమకు తెలియజేయడం లేదనేది బాధితుల మాట. ప్రజలకు న్యాయం జరగకపోతే రాజకీయంగా నష్టం వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. తమకు జరిగిన అన్యాయంపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తే వాటి పరిష్కారం అతీగతి లేకుండా అయ్యిందనేది ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యకర్తల కళ్ళు తుడవడానికే తప్ప ఈ ఫిర్యాదుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రీవెన్స్ సెల్కు వచ్చిన ఫిర్యాదుల్లో ఎన్ని పరిష్కరించారనే విషయంపై ఇప్పటికీ వివరాలు వెల్లడించడం లేదు. పైగా తప్పులు చేసిన వారిపై చర్యలు కూడా తీసుకోవడం లేదు. వైసీపీలో కింది స్థాయి కార్యకర్త మొదలు మాజీ మంత్రి వరకు అంతా తప్పులు చేసిన వారే. దాదాపు ప్రతి ఒక్కరిపైన ఫిర్యాదులున్నాయి, కానీ కేవలం ఒకరిద్దరు మినహా మిగిలిన వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు టీడీపీ నేతలు. పేర్ని నాని, జోగి రమేష్, విడుదల రజనీ వంటి నేతలు చేసిన అవినీతి, చేస్తున్న తప్పుడు పనులు సాక్ష్యాలతో సహా బయటపడుతున్నా సరే ఇలాంటి వారిపైనే చట్టపరంగా చర్యలు తీసుకోలేదు. ఇక సామాన్యులను ఏం చేస్తారని టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.